1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లాలోని ఈగూడ అనే గ్రామంలో నుండి కానీ కేవలం 7 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ ఉద్యమం ఏంటంటే ఎస్సీ అనే వర్గీకరణలో ఎస్సీల కోసం 15% రిజర్వేషన్ ఏదైతుందో అందులో కేవలం ఒక జాతి మాత్రమే, ఒక వర్గానికి చెందిన ఒక కులానికి చెందిన వ్యక్తులు మాత్రమే లబ్ధి పొందుతారు, మిగతా కులాలకు చెందిన వ్యక్తులు లబ్ధి పొందలేరు, వాళ్ళు నష్టపోతారు అని చెప్పే ఉద్దేశంతో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి కేంద్ర మంత్రివర్గం ఏదైతుందో అందులో మాదిగలకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక చర్చ స్టార్ట్ అయినప్పుడు దాని పర్యవసాన పరిణామం ఏంటంటే 94లో ఈ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి 75 సంవత్సరాల నుంచి ఎస్సీలలో ఉన్నటువంటి రిజర్వేషన్ మా సోదరులైనటువంటి మార సోదరులు మాత్రమే లబ్ధి పొందింది. వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళ పట్ల మాకు వ్యతిరేకత లేదు. కానీ ఎస్సీలో ఉన్నటువంటి సంబంధ జాతులు ఏదైతే వెనుకబడిన తరగతులు ఉన్నాయో వాళ్ళకు కూడా మేలు జరగాలని, ఎవరికైతే ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా బెనిఫిట్ జరగలేదో వాళ్ళకు కూడా చివరి వ్యక్తి వరకు లబ్ధి జరగాలనే ఉద్దేశంతో మా అన్న మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో ఎంతో మంది 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి పోరాటంలో మా అక్కా చెల్లెలు, మా అన్నదమ్ములను ఎంతో మంది పోగొట్టుకున్నాం ఈ ఉద్యమంలో. అయితే కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంతో మా అన్న మందకృష్ణ గారు లౌక్యంగా మెలిగి కొంతమంది అవమానాల పాలు చేసినా, అమ్ముడు పోయిండని చెప్పినా, లేకపోతే అణచివేయాలని చూసినా ఈ పాలకులు ఎవరైతున్నారో వాళ్ళు ఈ కుల ఉద్యమం నాయకులు ఇంత పెద్దగా ఎదుగుతా ఉండు మాదిగలకు ఒకవైపు మా వాళ్ళు కానీ మా సహచరులు కానీ ఎంత ఇది చేసినప్పటికీ, అణచివేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ దాన్ని తట్టుకొని రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వంతో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎన్నో అవమానాలకు వచ్చి ఎంతో కష్టపడి ఈరోజు ఈ సక్సెస్ కారణం. దీనికి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కానివ్వండి, లేకపోతే అధికార యంత్రాంగం కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్ కానివ్వండి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి బెంచ్ ఏదైతుందో ఈరోజు జడ్జిమెంట్ కారణమైనటువంటి 7 మంది బెంచ్ ఏదైతుందో అందులో 6 మంది మా మాదిగలకి అనుకూలంగా తీర్పిచ్చారు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత చెప్తా ఉన్నాం. సేమ్ టైంలో కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు, పాలకులు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, మాకు సహకరించినటువంటి ఈ ఉద్యమాన్ని సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సేమ్ టైంలో మాల సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మాకు శత్రువులు కాదు మిత్రమా, మీ నుండి మీరు మాకు సోదరులే, మీ సరిగ్గా మేము డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మీ సరిగ్గా మాకు కూడా మా జాతులకు కూడా మేలు జరగాలని 70 సంవత్సరాల నుంచి ఏదైతే మోసపోయినామో, గోసపడ్డామో, అన్యాయానికి గురైనామో, మా పిల్లలు ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన చదువుకున్నాం, కానీ ఉద్యోగాలు లేవు. ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు. ఇప్పటికైనా మేము ఆ అవకాశాన్ని పెంచుకొని మా ఇళ్లలో మా పిల్లలు డెవలప్ కావాలనే మా ఆశ తప్పితే మీ మీద పోటీ కాదు, మీ మీద మీకు గెలిచినామనే అక్కస్ కాదని తెలుసు. మీరు కూడా మాకు సహకరించి మీ అన్నదమ్ముగా మాకు మిగలాలని కోరుతూ, మిగతా బీసీ కులాలు, అగ్రవర్ణాలు కూడా మాకు సహకరించాలని కోరుతూ జై హింద్, జై భీమ్.